యాదాద్రి భువనగిరి జిల్లా ఖైతాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చనిపోయారు. మరో అడిషనల్ ఎస్పీ డ్రైవర్ నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీకి చెందిన ఆంధ్ర సెక్యూరిటీ వింగ్ స్కార్పియో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మృతులు చక్రధర్రావు, శాంతారావుగా గుర్తించారు పోలీసులు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శేఖర్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. శేఖర్, ఏం చెప్తున్నారు పోలీసులు? యాక్సిడెంట్ కి కారణాలు ఏంటి అండ్ ఆల్సో గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ సౌజన్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం ఖైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన హైదరాబాద్ లోని కామన్ హాస్పిటల్ కు తరలించారు. వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మృతి చెందిన ఇద్దరు డిఎస్పీలకు సంబంధించి చక్రధర్రావు, శాంతారావుకు సంబంధించిన మృతదేహాలను చౌటుపల్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెడ్ బాడీలను తీసుకొచ్చారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నారు. విఐపీలు, వివిఐపీలకు సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి వీళ్ళు ఆఫీసర్స్ ఆ వింగ్ లో పనిచేస్తూ ఉన్నారు. డ్యూటీ పని మీదనే హైదరాబాద్ కు వస్తున్నారు. తెల్లవారుజామున 4:30 సుమారు ఆ టైంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట డివైడర్ ఢీ కొట్టారు. వెంటనే ఆ డివైడర్ నుంచి బయటికి వెహికల్ వెళ్ళిపోవడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం ఘోరంగా జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడ మృతి చెందారు. వీళ్ళకి సంబంధించిన వీరి ఏదైతే సిఐడి కార్యాలయం ఉంటుందో హైదరాబాద్ లోనే ఉంటుంది. ఏపీకి సంబంధించిన సిఐడి కార్యాలయం కూడా సెక్యూరిటీ వింగ్ కు సంబంధించినది హైదరాబాద్ లో ఉంటుంది. ఈ రోజు తెల్లవారుజామున అక్కడికి వెళ్లి హైదరాబాద్ కు చేరుకుని అక్కడ మీటింగ్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే వెహికల్ లో వస్తున్నారు. ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, ఒక డ్రైవర్ కానిస్టేబుల్ కి సంబంధించిన వాళ్ళు వస్తుంటే ఈ ఘటన అయితే జరిగింది. దాంట్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు ఎవరైతే డిఎస్పీలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నాయి. వీళ్ళు వస్తూ ఏదైతే డ్యూటీలో ఉండడం వల్లనే వాళ్ళ వెపన్స్ కూడా క్యారీ చేశారు. వెపన్స్ క్యారీ చేస్తూ అందరికి ఆఫీసర్స్ కి వాళ్ళకి సంబంధించిన అఫీషియల్స్ పిస్తోల్ ఉంటుంది కదా, అవి తీసుకునే వస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళు డ్యూటీలో ఉన్నారని కూడా ప్రాథమికంగా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే చౌటుపల్లికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం చెప్పుకొస్తుంది. ఆ వెపన్స్ ను కూడా సేఫ్టీగా పక్కకు భద్రపరిచారు. ఇక మృతుల కుటుంబాలకు అటు వాళ్ళ సంబంధించిన బంధువులకు కూడా అటు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని అందించారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి చౌటుపల్లికి చేరుకున్నారు. అయితే ఎవరైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు జరిగిన ఇద్దరికి సంబంధించి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర సీఎం చంద్రబాబు చెప్పినట్లు కూడా మనకు సమాచారం. అదేవిధంగా ఇద్దరు డిఎస్పీలకు సంతాపం కూడా వ్యక్తపరిచారు. ఇక మరి కొద్దిసేపట్లో ఎయిర్ ఆఫీసర్స్ కూడా చౌటుపల్లికు రానున్నట్లు తెలుస్తుంది. ఆ ఇద్దరు డిఎస్పీల డెడ్ బాడీలకు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉన్నది. ఈ ఘటన తెల్లవారుజామున ఓవర్ స్పీడ్ అదేవిధంగా కొంత నిద్రమత్తులో ఉంటుంటారు. 4 గంటలు 3 గంటల సమయంలో ప్రయాణించే వెహికల్స్ ఎక్కువ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. నేషనల్ హైవే మీద అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఈ ప్రమాదంలో భాగంగా కూడా కొంత కన్ను చెదిరి ఉండొచ్చు డ్రైవర్ కు. దానిలో భాగంగానే డివైడర్ కు ఢీ కొట్టింది. అదే స్పీడ్ లో మళ్ళీ లారీకి ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది అని చెప్పేసి అటు స్థానిక పోలీసులు కూడా అంచనా ఇస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే ఘటన జరిగిన బాధితులు ఉన్నారో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యో వారికి మాత్రం మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే వెహికల్ ని పక్కకు తప్పించారు. ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేశారు. ఈ 2 డెడ్ బాడీలకు సంబంధించి ఇద్దరు డిఎస్పీలకు సంబంధించిన డెడ్ బాడీని చౌటుపల్లికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చరీ రూమ్ లో పెట్టారు. సౌజన్య.